అదొక వరల్డ్‌లో ఉంటారు. అంటే రియాలిటీ ఎలా ఉంటుందో తెలీదు. అవును. ఇట్స్ ఎ డిఫరెంట్ వరల్డ్ అనుకోవచ్చు మనం. టైం ఎక్కడండి పిల్లలకి? అంటే నిజంగా సిన్సియర్‌గా చదువుకున్న ఇంజినీరింగ్ స్టూడెంట్ ఉంటే ఎన్నమ్మా 100 పైన సబ్జెక్టులు 4 సంవత్సరాలు. హ్మ్. ల్యాబ్స్, వైవాలు ఒకటి కాదు వాళ్ళకి పాపం. హ్మ్. టైం ఉండదు. అంటే జెన్యూన్‌గా చదువుకునే చదువుకోవాలనుకుంటే. వాళ్ళకి. అయితే అవన్నీ ఉంటాయి. ఈ మీరు ఏదైతే థర్డ్ ఇయర్‌లో ప్రోగ్రామ్ ఇస్తా అన్నారో, మాట్లాడతారో పిల్లలతో, ఇండస్ట్రీ పర్స్పెక్టివ్‌ని ఎట్లా తీసుకెళ్తారు? అంటే ఎలా ఉంటుంది? బికాజ్ రియాలిటీ ఈజ్ పించింగ్ కదా మనకి. సో, దాన్ని వాళ్ళెలా పర్సీవ్ చేసుకుంటారు పిల్లలు? వాళ్ళు ఎటువంటి ఒక థాట్ ప్రాసెస్‌లో ఉంటారు? శాలరీ అమ్మా. పిల్లలు పేరెంట్స్ వల్లనో లేకపోతే ఇప్పుడు ఐటీ జాబ్స్‌కి హైదరాబాద్‌లో ఏంటో కల్చర్. పిల్లల వాళ్ళ ఏజ్‌కి నేను చెప్తున్నాను. అబ్బా! మంచి ఐటీ జాబ్ వస్తే పెద్ద బిల్డింగ్స్ ఉంటాయేమో, వీకెండ్స్ పార్టీస్ ఉంటాయేమో, కల్చర్ అలా బాగా ఇలాంటివే తప్ప అసలు కెరియర్ అనే ధ్యాస ఆన్ అన్ యావరేజ్ ఇండియాలో 26-30 ఇయర్స్ వచ్చేంత వరకు చాలామందికి ఒక జాబ్‌లో పడిపోయి అలా వెళ్ళిపోతారు అంతే. హ్మ్. 26-30 ఇయర్స్ అప్పటికి కొంచెం పిల్లలు పుట్టడం, పెళ్ళిళ్ళు అయిపోయి ఉంటే, లేకపోతే కోరికలు, కొత్త ఇల్లు కొనుక్కో. దాట్ ఈస్ వెన్ దే రియలైజ్ అరే ఇది కాదు కదా, ఇంకేదన్నా. కానీ ఇంజనీరింగ్ లెవెల్లో మటుకు వాళ్ళకి శాలరీ అనమ్మా. శాలరీ. 99% మంది ఇంజనీరింగ్లో ఎందుకు జాయిన్ చేపిస్తారు అంటే బెటర్ ఆపర్చునిటీ, ఐటీ జాబ్స్ వస్తాయి, యూఎస్ వెళ్ళిపోవచ్చు, సెటిల్ అయిపోవచ్చు. మేము కూడా పిల్లలు చూసుకోవడానికి అలా సంవత్సరానికి ఒకసారి యూఎస్ వెళ్ళిపోవచ్చు అనే కుతూహలం తప్ప 90% మందికి అసలు ఆ నాలెడ్జే ఉండదు ఇంజనీరింగ్ ఎందుకు చేస్తున్నాం అని. అవును. అది ఓకే. మాత్రం ఫ్యాక్ట్. లేకపోతే నువ్వు మెకానికల్ ఇంజనీరింగ్ ఎందుకు చేస్తావు 4 సంవత్సరాలు?